వెర్రి 1000 విధాలు అని చెప్తూ ఉంటారు కదండీ! అది మనకి కొందరిని చూసినప్పుడే మనకది అర్థమవుతూ ఉంటది. ఎందుకంటున్నాను అంటే, కొందరిని కలిసినప్పుడు వాళ్ళు భలే స్టేట్మెంట్స్ చేసేస్తారు. మేము పూజలు చేసుకున్నాకి మాకు కష్టాలు బాగా వచ్చేసినాయి అనేసి. వాళ్ళ అండర్‌స్టాండింగ్‌ని, ఐక్యూ లెవెల్స్‌ని చూసి జాలి పడాలో, లేకపోతే నవ్వుకోవాలో, లేదా దేవుడిని ప్రార్థించాలో వాళ్ళకి కొంచెం బుద్ధి ప్రసాదించమని నాకు అర్థం కాదండి. ఎందుకంటున్నాను అంటే, మనకి చాలా సింపుల్ అండి మన కాన్సెప్ట్స్. మనం మంచి చేస్తే మంచి వస్తది. చెడు చేస్తే చెడు వస్తది. కానీ ప్రతి మనిషి అనేదేంటంటే, నేను ఎవ్వరికీ ఏ కష్టమూ చెయ్యలేదు, కానీ నాకు మాత్రం దేవుడు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అంటారు. దేవుడు ఇయ్యడండి మన కష్టాలు. మన కర్మ మనకి కష్టమైనా, సుఖమైనా తెచ్చిపెడతది. సుఖాలొచ్చిన రోజు కూడా మనం చేసుకున్న పాత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అంటాం మనం వాటిల్ని. ఎక్కడో ఎవరికో మంచి చేసాం, అందుకని ఆ సుఖం వచ్చింది. అలాగే ఎక్కడో ఎవరికి ఈ బర్త్‌లో కాకపోవచ్చు, పాస్ట్ బర్త్‌లో ఏదో చేసుంటామండి. అందుకనే మనకి కష్టాలొస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ బ్రెయిన్‌లో ఫీడ్ చేసేసుకోండి. దీన్నే నమ్మేసుకోండి. అప్పుడు మనం ఎవ్వరికీ హార్మ్ చెయ్యం. హాని అన్నది తలపెట్టం. అలాంటప్పుడు మనకి మంచే జరుగుద్ది. మనం మంచి చేస్తే మంచి, మనం చెడు చేస్తే చెడు. ఇది మనం ఒక థంబ్ రూల్ లాగా ఫాలో అయిపోవాలి తప్ప, కష్టం వచ్చిన రోజు దేవుడి దగ్గరికెళ్ళి నీకు పూజ చేశాను కాబట్టి నాకు కష్టం వచ్చింది అని మాత్రం అనకండి. వినటానికి చాలా విడ్డూరంగా ఉంటది.